హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ డేటాతో మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఈ వీడియోలో చూడబోతున్నాం విత్ హెడ్జింగ్. అంటే మన క్యాపిటల్ వచ్చేసరికి అరౌండ్ 10,000 రూపీస్తో మనం ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు విత్ హెడ్జింగ్. అది ఏ విధంగానో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. సో నేను అడ్వాన్స్ డేటా ఎందుకు అంటున్నానంటే, మనకి వీళ్ళు వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్ డేటా, అంటే మనకి జనరల్గా ఆప్షన్ సెల్లింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, మీకు జనరల్గా ఆప్షన్స్లో ఇది ఒక బెస్ట్ టర్న్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అంటే కాలర్ అయినా ఆర్ పుట్ గెయినర్స్ అని ఉంటే ఆ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్, ఆ స్పెసిఫిక్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. దాని బేస్ మీద అంటే స్పెసిఫిక్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయిన స్ట్రైక్ ప్రైజెస్ ఏంటో మనకి ఈ 5 yearsలో ఒక చార్ట్ రూపంలో డేటా చూపెడుతుంది ఫ్రెండ్స్. అది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ అడ్వాన్స్ డేటాతో 5 years చాలా అడ్వాన్స్ డేటా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి నేను ఆప్షన్ సెల్లింగ్ విత్ హెడ్జింగ్ అనే కాన్సెప్ట్లో మీకు చూపెట్టబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో కొద్దిగా ఇంపార్టెంట్ కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ 5 years అకౌంట్ లేని వాళ్ళు ఉంటే కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. మీకు ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చూపెడతాను. ఇక్కడ ఫ్రీ లింక్ ఉంది, మీరు 5 years అకౌంట్ ఈ లింక్తో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను 5 years అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇది వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది. వెబ్ అప్లికేషన్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్కవరీ ట్యాబ్, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. డిస్కవరీ ట్యాబ్లో ఆ డిస్కవరీ ఒక స్పెసిఫిక్ ఒక ట్యాబ్, అక్కడ అడ్వాన్స్ డేటా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ 5 years వాళ్ళు. అది కాకుండా మీకు విజిట్ స్కాల్పల్ టర్మినల్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని. అండ్ ఆల్సో ఈరోజు వచ్చేసరికి మనం ఆప్షన్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకసారి విజిట్ డిస్కవర్, ఈ విజిట్ డిస్కవర్ కొట్టంగానే చూడండి ఇలా మనకు ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి టోటల్ ఎంటైర్ డేటా చూపెడుతుంది. ఈక్విటీస్, మార్కెట్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఈటీఎఫ్స్, కమోడిటీస్. సో మనం ఆప్షన్స్లో చూస్తున్నాం కాబట్టి ఆప్షన్స్ మీద నేను క్లిక్ చేస్తాను. ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గెయినర్స్ బై ప్రీమియం, లూజర్స్ బై ప్రీమియం, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. సో ఇవి మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ లాంగ్ బిల్డప్ అంటే స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్లో, మీకు సింపుల్గా చెప్తున్నాను, ప్రైస్ అంటే మనకి బయ్యర్స్ ఇంక్రీజ్, ఎగ్జాంపుల్ అక్కడ మనకి కొనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యేదాన్ని లాంగ్ బిల్డప్ అంటారు. మనకి ఇక్కడ వచ్చేసరికి షార్ట్ బిల్డప్ ఏంటంటే ప్రైస్ పడిపోతూ మనకి అందులో బయ్యర్స్, పడిపోయే సైడ్ కూడా బయ్యర్స్ కదా, సెల్లర్స్ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా షార్ట్ బిల్డప్. సో ఇక్కడ ఈ టర్మినాలజీ ఆల్రెడీ మీకు లాంగ్ బిల్డప్ గురించి చెప్పాను. లాంగ్ బిల్డప్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్. మనకి లాంగ్ బిల్డప్ స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూడండి, సెన్సెక్స్, నిఫ్టీ, సెన్సెక్స్ ఇక్కడ ఇలా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డేటా మొత్తం ఇలా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం. ఏదైనా లాంగ్ బిల్డప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, తక్కువ ప్రైస్తో అని చెప్పాం కదా, ఆ విధంగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో జస్ట్ ఫస్ట్ లాంగ్ బిల్డప్లో ఏ విధంగా మనం చేస్తాము అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చూపెడుతున్నాను. సో ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, చార్ట్ ఓపెన్ చేసుకొని 5 minutes సెటప్ చేసుకొని. సో ఈరోజు ఎంటైర్ సైడ్ వేస్లో ఉంది మార్కెట్ కాబట్టి మనకి అంత మూమెంట్ అయితే లేదు. ఇక్కడ చూడండి, సో ఏదైనా చార్ట్ చూద్దాం. ఆ మూమెంట్ ఇచ్చిన అంటే హై స్ట్రైక్ ప్రైస్ చూపెడతాను, పెరిగింది. ఈరోజు అంతా సైడ్ వేసే ఉంది, మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది కాబట్టి మనకు అంత ఎక్కడ అంత ఆపర్చునిటీ లేదు. మీకు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏదైనా ఒకటి మూమెంట్ ఇచ్చింది ఏది లేదు, ఎంటైర్ అన్నీ అట్లే చార్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి మొత్తం. సో దీని మీద నెక్స్ట్ వీడియోస్లో రేపటి మార్కెట్లో, మండే మార్కెట్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్, ఈ లాంగ్ బిల్డప్ దాని మీద. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఆప్షన్ సెల్లర్ కాన్సెప్ట్లో చూడబోతున్నాం కదా. ఆప్షన్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో ఇక్కడ టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్.
సో టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఏంటనేది ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ చూడండి ఫైనాన్స్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, ఫైనాన్స్ నిఫ్టీ కాల్, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ చూపెడుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇగో బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి 60,000 కాల్ ఆప్షన్, 60,000 ఫైనాన్స్ నిఫ్టీ, 27,000 కాల్ ఆప్షన్. సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయిందంటే చూడండి అది స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ అనేది మనకి అది పడిపోతుంది. జనరల్గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయిందంటే ఏం లేదు, ఆ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ కంటే డౌన్ సైడ్ మూమెంట్ టర్న్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు. అదే పుట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ని అప్ ట్రెండ్ సైడ్ పుష్ చేసేవాళ్ళు. అంటే సింపుల్గా మీకు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇది 27,500 కాల్ ఆప్షన్ ఉంది. ఈ ప్లేస్లో మీరు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకుందాం. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే సింపుల్గా చెప్తున్నాను, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు క్లియర్గా. అదే ఎగ్జాంపుల్ 27,000 ఆ పుట్ ఆప్షన్ దగ్గర మనకి ఎగ్జాంపుల్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే వేసుకోండి. 27,000 లెవెల్లో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకో, జనరల్గా మార్కెట్ సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు. సో మనకి ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఎగ్జాంపుల్ మార్కెట్ ఓపెనింగ్ రేంజ్ నుంచి ఇలా ఉంది. మనకి ఏంటంటే హెడ్జింగ్ కాన్సెప్ట్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇలా మనం ఇక్కడ ఏదో ఒకటి స్ట్రైక్ ప్రైస్ అతి తక్కువ అమౌంట్తో మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏదో స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీయా ఏదైనా. అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, ఈ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ బ్యాంక్ నిఫ్టీయా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫైనాన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదో ఒకటి. సో బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ బ్యాంక్ నిఫ్టీ నేను చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇది కూడా ఈరోజు టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఓవరాల్గా దీంట్లో చార్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఎగ్జాంపుల్ మనం బాస్కెట్ ఆర్డర్లో చేయాలి. మనకు బాస్కెట్ ఆర్డర్ ఎక్కడెక్కడ ఉంటుంది, యాడ్ ఫండ్స్, యూజర్ ఫ్రెండ్లీ, పాప్అవుట్, హోల్డింగ్స్, బాస్కెట్ ఆర్డర్. సో ఇది ఎందుగా ఫ్రెండ్స్, ఈ ట్యాబ్ క్లిక్ చేయండి, బాస్కెట్ ఆర్డర్స్, దీని మీద క్లిక్ చేసి ఇది నేను డిలీట్ చేస్తాను. సో నేను ఇప్పుడు వచ్చేసరికి ఒక బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఇది 60,000 కాల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఏదో నేమ్ పెట్టుకోండి, బాస్కెట్ 11 ఒక బాస్కెట్ క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు యాడ్ చేసుకోండి, యాడ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి 60,000 నేను డైరెక్ట్ టైప్ చేస్తున్నాను. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 60,000 ఇది కాల్ ఆప్షన్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేయగానే వచ్చింది. దీని వచ్చేసరికి సెల్ బై చేయాలంటే ఎగ్జాంపుల్ 123 సెల్ కొట్టాలంటే ఎంత 60,000. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు బాస్కెట్ ఆర్డర్ ఎలా యాడ్ చేసుకోవాలని. 60,000 యాడ్ 15 క్వాంటిటీ. సో యాడ్ అయిపోయింది. ఇంకొకటి ఇది యాడ్ చేయాలి, దీనికి హెడ్జింగ్ అంటే మనం ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ సేల్ చేయాలంటే మనకి అరౌండ్ 60,000 కావాలి. నేను ఇంకొక ఇన్స్ట్రుమెంట్ దీనికి హెడ్జింగ్ ఏం చేస్తానంటే 61,000 కాల్ ఆప్షన్ని 61,000 కాల్ ఆప్షన్ని సేమ్ యాడ్ బై క్వాంటిటీ, అంటే ఒకటి సేల్ చేశాను కాబట్టి ఒకటి బై క్వాంటిటీ. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఎంత కావాలి ఫండ్స్, ఒకసారి ఇక్కడ మీకు మార్జిన్ ఎంత అడుగుతుందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒకటే నేను సేల్ చేయాలనుకుంటే 60,000 కావాలి ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ నిఫ్టీని సేల్ చేయాలంటే 60,000 కావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి హెడ్జింగ్గా 61,000 కాల్ని బై చేస్తున్నాను. సో ఒకటి సేల్ చేశాను 60,000 దగ్గర, ఒకటి 61,000ని బై చేశాను. ఇక్కడ ఏమైపోయింది, హెడ్జింగ్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత తగ్గింది 33,000, అంటే 50% పడిపోయింది. అలా మనం హెడ్జింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇలా మనకి మార్జిన్ తగ్గిపోతుంది అనమాట. హెడ్జింగ్ కాన్సెప్ట్లో మనం ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ఇదేంటంటే ఖచ్చితంగా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ మీరు ఒకసారి చార్ట్ చూస్తే చూడండి ఎలా పడిపోయిందో. ఎంటైర్ మనకు ఈ రేంజ్ నుంచి 12 రూపీస్ నుంచి 8 రూపీస్ దాకా వచ్చింది. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇదే ఫైనాన్స్ నిఫ్టీ ఉంది, దీనిదే బాస్కెట్ ఆర్డర్ యాడ్ చేద్దాం. ఇది ఒకసారి ఎడిట్ చేస్తాను, ఈ రెండు డిలీట్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ ఉందిగా
27,000 ఇక టైప్ చేయగానే 27,000 నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ కదా, ఫైనాన్స్ నిఫ్టీ 27,000 కాల్ ఆప్షన్, 27,000 కాల్ ఆప్షన్ యాడ్ చేస్తున్నాను. సేల్ చేస్తే మనకి చూడండి ఎంత క్యాపిటల్ కావాలి సేల్కి, అంటే ఇక్కడ ఇది సేల్ చేయాలంటే ఎంత అడుగుతుంది, ఇక్కడ 46,934. ఇప్పుడు నేను 27,100 ఒక కాల్ని కూడా ఇక్కడ 27,100 సేమ్ ఫైనాన్స్ నిఫ్టీ ఒక కాల్ని బై చేస్తాను. హెడ్జింగ్ అయిపోయింది మనకి, ఇది హెడ్జింగ్ అయ్యేసరికి హెడ్జింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మార్జిన్ ఎంత తగ్గిపోయింది, ఇందాక 46,000 అడిగింది, ఇప్పుడు ఎంత తగ్గిపోయింది 15,000 రూపాయలతో. 15,000 రూపాయలతో మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈ విధంగా 15,000 జస్ట్ 15,000 మీ అకౌంట్లో ఉంటే ఇలా హెడ్జింగ్ అంటే మనకి ఈ విధంగా బాస్కెట్ ఆర్డర్లో ఈ విధంగా మనం ఆప్షన్ సెల్లింగ్ కూడా అతి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు. ఇంతకుముందు 46,000 అడిగింది, ఇలా మనకు సింపుల్గా హెడ్జింగ్ చేస్తే ఈ విధంగా ప్లేస్ ఆర్డర్ కొడితే ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతుంది. మీ 5 years అకౌంట్లో ఇక్కడ ప్లేస్ అని కొడితే డైరెక్ట్ ఈ అమౌంట్ ఉంటే అయిపోతుంది. సో మనం ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనకు జనరల్గా మీరు మార్నింగ్ టైంలో పొజిషన్ తీసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ 9:30 ఆర్ 9:45 చూడండి, 9:45 వరకు మార్కెట్ స్టెబిలైజ్ అయిపోతుంది. ఫస్ట్ 30 minutes వదిలేసి 9:45కి మనకి ఇక్కడ వచ్చేసి ఎక్కడంటే ఆప్షన్స్ ఈ మనకి 5 years ప్రొవైడ్ చేసే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ చూడండి. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఏమున్నాయో మీరు 9:30కైనా 9:45కైనా ఇక్కడ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ చూసి సో మీ దగ్గర క్యాపిటల్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా ఏదో ఒకటి. ఇక్కడ నిఫ్టీ ఉన్నాయి, సో ఏదైనా ఇక్కడ ఏమేమి టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్ లిస్ట్లో. ఓకేనా, సెల్లర్ కాన్సెప్ట్. సో ఇది ఎందుకు ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అంటే సింపుల్గా ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయినా ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా మనకి ప్రీమియం పడిపోతుంటుంది. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, మనకి అది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు. బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, డామినేషన్ ఆటోమేటిక్గా సెల్లర్స్ ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా ప్రీమియం పడిపోయే అవకాశం ఉంది. సో మనం అటువంటి స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెన్సెక్స్ ఉంది ఇక్కడ, ఇంకా చాలా. సో ఏదైనా మీరు ఇక్కడ ఉన్నాయని ఏదైనా ఇక్కడ డైలీ చూపెడుతుంది ఫ్రెండ్స్, ఇది అప్డేట్ అవుతుంది. మీరు 9:30 to 9:45 తర్వాత చూస్తే ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, అంటే హెడ్జింగ్ కాన్సెప్ట్లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్. సో ఈ విధంగా ఇంకా ఏదో ఒకటి చూద్దాం. ఇక్కడ నిఫ్టీ కొద్దిగా హై వాల్యూ మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను చార్ట్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ నేను ఒకసారి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. సో ఇది ఓవరాల్గా సైడ్ వేస్లో ఉంది. మనకి ఓపెనింగ్ ఎక్కడ వచ్చింది, ఓపెన్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ అయింది 130, పెరిగింది తగ్గింది. ఓవరాల్గా మీరు హెడ్జింగ్ చేస్తూ సెల్లింగ్ చేయొచ్చు ఈ విధంగా. సో ఈరోజు మార్కెట్ అంత లేదు ఫ్రెండ్స్, మీకు చూపెట్టాలంటే అందుకే ఈ ప్రీవియస్ చూపెట్టాను కదా. ఫైనాన్స్ నిఫ్టీ ఇది చూద్దాం. ఫైనాన్స్ నిఫ్టీ ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ ఆల్రెడీ మనం చూసాం. ఇది ఎంత స్ట్రైక్ ప్రైస్ 26,900. సేమ్ ఇందాక లెక్కనే ఉంటుంది ఇది కూడా. సో ఓపెనింగ్ రేంజ్ పైనుంచి 9:30 తర్వాత చూడండి, 9:30 తర్వాత మీరు చూడండి 9:30 ఆర్ 9:45కి. సో ఇలా ఈరోజు మార్కెట్ అంతా సైడ్ వేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏది పెట్టాలి, నిఫ్టీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో సేమ్ నిఫ్టీ కూడా ఎగ్జాంపుల్ బాస్కెట్ ఆర్డర్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ బాస్కెట్ ఆర్డర్ ఉంది కదా, ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు దీన్ని ఎడిట్ చేయండి. మీరు ఏ బాస్కెట్ ఆర్డర్ ఒకటి పేరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు బాస్కెట్ ఆర్డర్లు. నేను ప్రీవియస్ ఫైనాన్స్ నిఫ్టీ డిలీట్ చేశాను. ఇది 25,500 యాడ్ ఇన్స్ట్రుమెంట్ 25,400 నిఫ్టీ 25,400 నిఫ్టీ కాల్ ఆప్షన్ కదా, దాన్ని సేల్ రైట్ సేల్ కొట్టాను. దీనికి ఇప్పుడు ఎంత అడిగింది, 58,000 అడిగింది.
ఇప్పుడు నేను ఇది సేల్ చేయాలంటే 58,000 అడిగింది. దీనికి ఒకటి హెడ్జింగ్ యాడ్ చేసుకుంటాను. 25,400 కదా, 25,500 కాల్ ఆప్షన్ యాడ్ చేసుకుంటాను. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కాల్ ఆప్షన్ యాడ్ క్వాంటిటీ కొట్టాను. నేను ఒకటేసారి సేల్ చేసినప్పుడు మనకి 53, ఇప్పుడు ఎంత పడిపోయింది మార్జిన్ రిక్వైర్. ఇంతకుముందు 53,000 చిల్లర ఉంటాయి. మీరు ఒకసారి డిలీట్ చేస్తాను. 58,000 అడిగింది ఒక సేల్ చేయాలంటే. మీకు మార్జిన్ ఒకటేసారి మనము యాడ్ ఇన్స్ట్రుమెంట్ 25,500 కాల్ ఆప్షన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మార్జిన్ ఎంత పడిపోయింది హెడ్జింగ్ చేసేసరికి 16,189. సో ఇదేంటంటే మీరు బాస్కెట్ ఆర్డర్లనే చెయ్యాలి. ఇలా ఒకటి బాస్కెట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా చేస్తేనే మీకు ఈ హెడ్జింగ్, మీరు డైరెక్ట్ ప్లేస్ చేస్తే మీకు పొజిషన్ తీసుకోదు ఆ విధంగా. సో ఇట్లా బాస్కెట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇలా మీరు పొజిషన్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తే హెడ్జింగ్ కాన్సెప్ట్లో పనిచేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు దీని గురించి, కొందరు తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీకు చెప్పాను కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో మనకి ఎంజిల్ వాళ్ళు మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసేది. ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ చూపెడతాను. సో ఆప్షన్ సెల్లర్స్కి వచ్చేసరికి ఈ టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. చూడండి ఓకేనా. ఇంకా చాలా ట్యాబ్స్ ఉన్నాయి ఇందులో. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో 5 years వాళ్ళు మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డేటా. సో మీరు ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవి వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ కదా నేను చెప్పింది. ఆల్గో ట్రేడింగ్, ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ట్రేట్రాన్లో పనిచేసే స్ట్రాటజీస్ ఇండియాలో పాపులర్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్కి. సో ఇక్కడ మీకు ఫ్రీ స్ట్రాటజీస్ అనమాట ఇవన్నీ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్, కమోడిటీ సెగ్మెంట్లు ఇవన్నీ యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాక్టీస్ చేయండి. సో ఏదైనా స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ఎక్యురసీ, మీకంటూ ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు పేపర్ ట్రేడ్లో మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇవి ట్రేట్రాన్ వాళ్ళు మనకి పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అవి కాకుండా డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఇవి కూడా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇండియాలో రిజిస్టర్ అయిన సంస్థ క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్కి. సో ఇది ఓన్లీ ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఎవరికైనా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసిన క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బెస్ట్ వీడియోస్ అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ మీద, ఆల్గో స్ట్రాటజీస్ మీద చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా, ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియోస్, ఈ కంటెంట్ అనేది మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాం. సో అది మీరు మిస్ అవుతుందంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.